వర్గీకరణ పూర్తి చేసి ఉద్యోగాల్లో కూడా మాకు అవకాశం కల్పించాలంటూ కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అడుగుతా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? జై భీమ్ ఫస్ట్. అయితే మాకు సబ్ కేటగరైజేషన్ అనేది 30 ఏళ్ల కానుండి జరుగుతున్న పోరాటం. మా మందకృష్ణ అన్న 30 ఏళ్ల కానుండి దాన్ని భుజాల మీద వేసుకొని మా కోసం సబ్ కేటగరైజేషన్ కోసం ఎంతో కష్టపడ్డాడు. దానికి ఫేవర్గా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రకటన చేశారు? మేము ఎట్టి పరిస్థితిలో సబ్ కేటగరైజేషన్ని అవసరమైతే ఆర్డినెన్స్ ఇచ్చైనా కూడా జరిగిన ఉద్యోగాలు ఏవైతే ఫలితాలు ప్రకటించినవి ఉన్నాయో వాటికి మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఆయన అయితే మినిమం నాలెడ్జ్ లేని చెప్పాడు కదా. ఆయనకు మినిమం నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసిన విషయం కూడా ఆయనకు తెలుసు కాబట్టే ఆయన అసెంబ్లీలో ప్రకటించాడు. ఇప్పుడు ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? ఇప్పుడు మాకు ఓవరాల్ పోస్టులలో గ్రూప్ 1లో ఓన్లీ మాదిగా ఉపకులాలకే మొత్తం ఎస్సీ పోస్టులు 93 ఉంటే మాకెన్ని వస్తాయి? 60 వస్తాయి. 60లో డీసీలు, డిఎస్పీలు, సిటీఓలు, ఆర్టీఓలు వీళ్ళందరూ రేపటి రోజున తెలంగాణను శాసించే అవకాశం ఉన్నది. అంటే ఆ ఫలాలను మాకు అందకుండా చేస్తున్నారు గవర్నమెంట్. అసలు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అంటే రేపటి రోజున ఎట్లా అమలు చేస్తారు? కానీ ఇన్ని పోస్టులు రేపటి రోజున రావు. ఒక 30 సంవత్సరాలైనా కూడా ఇన్ని పోస్టులు, ఇంత బల్క్ షేర్లు రావు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ సబ్ కేటగరైజేషన్ అనేది ఇప్పుడున్న పోస్టులకి ఏవైతే రిజల్ట్స్ రాలేదో వాటికి ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గ్రూప్ 2లో మాకు ఎన్ని వస్తాయంటే 80 వస్తాయి. మొత్తం 118 ఎస్సీ పోస్టులు ఉంటే మాకు 80 వస్తాయి. అండ్ గ్రూప్ 3లో మాకు ఎన్ని వస్తాయంటే మొత్తము 160 వస్తాయి ఎస్సీ మాదిగా ఉపకులాలకే. అండ్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తము 6460 పోస్టులు భర్తీ చేస్తే దాంట్లో మాకు 1000 పోస్టులు ఓన్లీ మాదిగా ఉపకులాలకే వస్తాయి. దానివల్ల మా సోషల్ లైఫ్ మారుతుంది, పొలిటికల్ లైఫ్ మారుతుంది. మాదిగా అని ఇన్ని రోజులు మేము చెప్పుకోవడానికి భయపడిన రోజులలో మందకృష్ణ అన్న మాకు తోడుగా ఉండి మా ఐడెంటిటీని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు కూడా మేము సబ్ కేటగరైజేషన్ ద్వారా తెలంగాణ పోస్టులలో మేము హయ్యర్ పోస్ట్కి వెళ్ళి మేము ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటామని. ఎక్కడ కూడా చేయను అని చెప్పట్లేదు కదా, ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగానే అంటున్నాను. ఇంప్లిమెంట్ చేస్తా అంటుంది, ఫ్యూచర్ వాటికి చేస్తారు ఎట్లాగో. కానీ ఇప్పుడున్న పోస్టులకి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడున్న వాటికి అంటే ఇవి అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2003లో 2003 or 2004 అలా ఉంటుంది. సో 2004లో అప్పుడు ఏం జరిగిందంటే సబ్ కేటగరైజేషన్ అమల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు నోటిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడే వచ్చింది, ఎగ్జామ్స్ అమల్లో ఉన్నప్పుడే వచ్చినాయి. కానీ రిజల్ట్ అప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు సబ్ కేటగరైజేషన్ని రద్దు చేసింది. అప్పుడు రద్దు చేస్తే రిజల్ట్స్లో అప్లై చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మాకు ఫేవర్ వచ్చింది జడ్జిమెంటు. ఇప్పుడు ఎందుకు అప్లై చేయరు? ఇన్ని బల్క్ పోస్టులు ఎప్పుడు రావు జీవితంలో, మా జీవితంలో రావు. ఇప్పుడు నేను 30 ఇయర్స్ ఉన్నా, ఇంకో 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏముంది, అయిపోయింది, జీవితం అయిపోయింది. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే మాదిగా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఖచ్చితంగా దీన్ని మందకృష్ణ దృష్టికి తీసుకెళ్తాం. మేము ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతాము. మా ఎంఎస్ఎఫ్ తరఫున వాళ్ళని కూడా కలుపుకొని, మా నిరుద్యోగులందరినీ కలుపుకొని దీనికి కార్యాచరణ మేము మొదలు పెడతాం.